హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా తన పుట్టిన దేశాన్ని కన్నతల్లిగా భావించే దేశం ఏదైనా ఉందా అంటే అది భారతదేశం అని చెప్పొచ్చు. అలాంటి భారతదేశంలో పుట్టి, పెరిగి, కన్న తల్లిని కాలుతో తన్నటువంటి ఒక దేశ ద్రోహి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. తానే జ్యోతి మల్హోత్రా. అయితే గత అంటే ఈ సంవత్సరం 2025 మే 16న జ్యోతి మల్హోత్రాని గూఢాచార్యం ఆరోపణలతో తను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పొచ్చు. అదేంటంటే హర్యానా పోలీసులు దాదాపు 2500 పేజీలు చార్జ్ షీట్‌నయితే ప్రిపేర్ చేసి హర్యానా కోర్ట్‌కయితే సబ్మిట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈవిడ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలిసి ఆల్‌మోస్ట్ అందరికీ తెలిసుంటుంది. కానీ ఈవిడ గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. జ్యోతి మల్హోత్రా ఈవిడ ఒక ప్రముఖ యూట్యూబర్. అయితే ఈవిడ ఏంటంటే ఈవిడకి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. ఆహ్, 'ట్రావెల్ విత్ జో' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. ఈమెకి ఆల్‌మోస్ట్ ఒక 250,000, 380,000 వరకు సబ్‌స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఆమెకి యూట్యూబ్‌లో. అయితే ఈవిడేంటంటే ఒక ప్రదేశాల్లో ఆవిడ వెళ్ళిన ప్రదేశాలన్నిట్లో కూడా తాను చూసే అందాలని ప్రకృతి యొక్క అందాలని అందరికి చూపించాలనేది ఆవిడ కోరికంటూ కూడా ఆమె యూట్యూబ్‌లో ఆమె బయోలో కూడా ఉంటుందన్నమాట. అయితే ఈవిడ సాధారణంగా యూట్యూబ్ వ్లాగ్స్ చేసేది అంటే ఆహ్, కొత్త కొత్త ప్రదేశాలని చూసి అక్కడ ఉన్న అందాలన్నిటిని గూడా అందరికీ చూపిస్తుందనమాట. వీడియోస్ తీసి చూపిస్తుందనమాట. అయితే ఈవిడ సాధారణ యూట్యూబరే అనుకున్నారు. కానీ ఈవిడ గురించి చాలా తెలుసుకున్న తర్వాతేంటంటే, ఈవిడ మన దేశానికి చేసిన ద్రోహం ఎలాంటిదంటే అంత ఘోరంగా ఉంటుందనమాట. అయితే ఈ జ్యోతి మల్హోత్రా మన హైదరాబాద్ గూడా వచ్చింది ఒకసారి. సికింద్రాబాద్ కూడా. అయితే మన వందే భారత్ ట్రైన్ ప్రారంభం రోజైతే ఈవిడ రావడం జరిగిందనమాట. అయితే ఈవిడ ఒక పాకిస్తాన్ హై ఇంటెలిజెన్స్ ఉంటారు గదా! వాళ్ళతో ఈవిడకి ఎక్కువ పరిచయాలనమాట. అంటే ఈవిడ పాకిస్తాన్‌కి ఒకసారి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అంటే పాకిస్తాన్‌కి వెళ్ళడానికి పాస్‌పోర్ట్ అవి ఇస్తారు గదా! అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అతనితో డానిష్ సంథింగ్ ఒక అతనితో పరిచయం ఏర్పడిందనమాట. అయితే అతనితో పరిచయం ఏర్పడడంతో కేవలం ఈవిడకే గాదు ఈవిడ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారనమాట. అమ్మాయిలున్నారు, అబ్బాయిలున్నారు. సో, అతనితో పరిచయం ఏర్పడి ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈవిడ పాకిస్తాన్‌కి వెళ్లి రావడం అంటే ఒక మంత్‌లో 2 టైమ్స్ ఆర్ ఎల్స్ మంత్‌కి 2 నెలలకొకసారి వెళ్ళడం. ఇలా ఎక్కువగా పాకిస్తాన్‌కి వెళ్ళడం జరిగిందనమాట. అంటే పాకిస్తాన్‌కి వెళ్ళిన తర్వాత గూడా ఆమె వ్లాగ్స్ చేసేది. అంటే పాకిస్తాన్‌లోకి ఎలా వెళ్ళాలి? బోర్డర్‌లో ఎలా ఉంటుంది? అక్కడ కూరగాయల రేట్స్ ఎలా ఉంటాయి? అక్కడ జీవన విధానాలు ఎలా ఉంటాయి? అన్నీ కూడా ఆమె వీడియోలో చెప్పేదనమాట. కానీ ఎవ్వరికీ డౌట్ రాలేదు. అంటే అంత బాగా ఆవిడ మేనేజ్ చేసేదనమాట. అయితే కేవలం అలా పాకిస్తాన్‌కి వెళ్లి రావడం మాత్రమే కాకుండా, ఈ డావిష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ హై ఇంటెలిజెన్స్ వ్యక్తి, అక్కడ ఉన్న అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళతో పరిచయాలు ఏర్పరిచాడు. అంటే ఈ జ్యోతి మల్హోత్రాకి వాళ్ళతో పరిచయం ఏర్పరిచిన తర్వాత, వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వెళ్ళేవారనమాట. అంటే బాలి వంటి ట్రిప్స్ కూడా వేశారు. ఇప్పుడు సమాచారం తీస్తే మొత్తం వచ్చిందనమాట. అంటే వాళ్ళతో ట్రిప్స్ వెళ్ళడం, వాళ్ళకి ఈ ఓన్లీ ట్రిప్స్ వెళ్ళడం మాత్రమే కాదు, మన ఇండియాకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాస్ చేసేది. అయితే ఈ డౌట్ వచ్చిన తర్వాత గూఢాచార్యం చేస్తుందనే డౌట్ వచ్చిన తర్వాత పోలీసులు ఆమె ఫోన్‌ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె చెక్ చేస్తే దొరికిందేంటంటే, ఈవిడ పాకిస్తాన్‌లో ఉన్న అధికారులందరితో కూడా అంటే నిక్ నేమ్స్‌తో అంటే వేరే నేమ్స్‌తో అంటే ఆహ్, సౌమ్య, సంజీవ్ రెడ్డి అలా నార్మల్ తెలుగు వాళ్ళ నేమ్స్ పెట్టుకోవడం జరిగిందనమాట. అలా పెట్టుకొని ఒక కోడ్ లాంగ్వేజ్‌తో వాళ్ళతో చాటింగ్ చేసేది. అంటే వాయిస్ మెసేజ్ ఇలాంటియన్నీ ఉన్నాయన్నమాట. ఈవిడ మళ్ళీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటివి యూజ్ చేసేది కాదు. టెలిగ్రామ్ అయితే బాగా అంటే చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేయొచ్చనే ఉద్దేశ్యంతో టెలిగ్రామ్‌లో మొత్తం కమ్యూనికేషన్ షేర్ చేసేది అన్నమాట. అంటే ఇవన్నీ తెలుసుకున్న మన పోలీసులు ఏం చేశారంటే ఆమెని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేవలం జ్యోతి మల్హోత్రాని మాత్రమే కాదు, ఇంకా ఆవిడ ఫ్రెండ్స్ అందరిని కూడా అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మే 13నైతే ఈ డావిష్‌ని మన ఇండియా నుంచి అంటే పంపించేసారు పాకిస్తాన్‌కి. అయితే ఇందులో జ్యోతి మల్హోత్రాకి ఇంకొకటి మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, మనకి పెహల్గాం దాడి జరిగింది గదా! ఆ దాడిలో గూడా ఈ జ్యోతి మల్హోత్రా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని, అలాగే ఆ దాడికి ముందు అంటే ఒక 10 రోజులు, 15 రోజుల ముందే జ్యోతి మల్హోత్రా పెహల్గాంకి వెళ్ళినట్లు, అక్కడికి వెళ్ళినట్లు గూడా సమాచారం ఉంది. అలాగే ఎవిడెన్స్ కూడా ఉన్నట్లు గూడా పోలీసులు చెప్పుకొచ్చారనమాట. అయితే ఇప్పుడు ఈ గూఢాచారం ఈవిడ చేసింది అంటే ఎలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసింది. అలాగే ఇందులో అంటే పెహల్గాం దాడిలో ఈవిడకి ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? అంటే ఏ విధంగా ఉంది? అన్నీ కూడా ఇప్పుడు హర్యానా పోలీసులైతే
దీని గురించి అన్ని కూడా క్లుప్తంగా వివరించినట్టు కూడా తెలుస్తుంది జడ్జిలకి. అలాగే ఇప్పుడు సమాచారం కూడా తీసినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు 2500 పేజీల చార్జ్ షీట్ చార్జ్ షీట్‌నయితే సిట్ వాళ్ళైతే కోర్ట్‌కి సబ్మిట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో జ్యోతి మల్హోత్రాకి ఎలాంటి శిక్ష వేస్తారు? అలాగే జ్యోతి మల్హోత్రాతో ఉన్న అధికారులకు ఎలాంటి శిక్ష వేస్తారు? కేవలం వీళ్ళు మాత్రమే కాదు, మన ఇండియాలో కొంతమంది అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉందంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఇంకా ఆహ్, ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? యూట్యూబర్ పేరుతో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తున్నారు అనే విధంగా పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే మరి చూద్దాం రాబోయే రోజుల్లో జ్యోతి మల్హోత్రాకి ఎలాంటి శిక్ష పడుతుందో, అలాగే తన చుట్టూ ఉన్న ఇలాంటి భారతదేశానికి ద్రోహులైన వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తారో, అలాగే ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా చూద్దాం. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలి? ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ లోని సెక్షన్ 3, 5తో పాటు బిఎన్ఎస్ లోని సెక్షన్ 152 కింద కేసు నమోదు చేశారు. ఈ చార్జ్ షీట్ ను పరిశీలించిన తర్వాత న్యాయపరంగా స్పందిస్తామని ఆమె తరపున న్యాయవాది కుమార్ ముఖేష్ తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఆగస్టు 18 జరగనుంది. అయితే ఈ కేసు సంబంధించి ఆగస్టు 18 అంటే రేపు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. అంటే ఏ విధంగా కోర్టులో ఏ విధంగా కేసు నడుస్తుందని కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈవిడ పైన ఎలాంటి తదుపరి చర్యలు తీసుకుంటున్నారో కూడా మనం చూద్దాం. ఇలాంటి వారిని మీకు ఏ విధంగా శిక్షిస్తే బెటర్? అంటే ఇలాంటి దేశద్రోహుల్ని ఏం చేయాలనేది మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.